15 ఏళ్లు ఏపీలో ఎన్డీఏ పాలన ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమి పార్టీలు కలిసే ఉంటాయని, సభలో గవర్నర్ పట్ల వైసీపీ వ్యవహరించిన తీరు వారి 5 ఏళ్ల విధ్వంస పాలనను తలపించిందన్నారు. గవర్నర్ కి గౌరవం ఇవ్వని పార్టీ అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని చెప్పారు పవన్ కళ్యాణ్. సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష, అవి మన ఇంటి విషయాలు, అవి మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయం. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి ఇప్పుడు అధికారం రాదు. మనమే కనుక రూల్స్ని బ్రేక్ చేస్తే ఇంక మన ప్రజలకి కానీ చూసే వాళ్ళకి ఏం చెప్తాం? నిన్న వాళ్ళు చేసిన గొడవే కనుక గవర్నర్ గారి మీద ఆయన సుప్రీంకోర్టు జస్టిస్గా ఉన్నప్పుడు ధైర్యం చేయగలరా? కళ్ళల్లో చూడగలరా? వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష. పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. చంద్రబాబు గారిని 53 రోజులు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. అమరావతి రైతుల్ని దారుణంగా రక్తాలు వచ్చేలా కొట్టి కేసులు పెట్టింది గుర్తొచ్చింది అధ్యక్ష. తిరుపతి కల్తీ లడ్డులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. అబ్యూస్ ఆన్ విమెన్ గుర్తొచ్చింది అధ్యక్ష. మన కళ్ళ ముందు వీళ్ళు విధ్వంసం తెలియజేస్తాం. వైసీపీ నాయకులు ఇలా మాట్లాడారు కదా, మీ ఇదేంటి అని. వైసీపీ సినానిమ్ ఫర్ రక్కస్, అంటే గొడవకు కానీ బూతులు కానీ వాళ్ళు పర్యాయ పదం అయిపోయారు. అంటే నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళని తట్టుకొని నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాడు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి.